అది అలా కాకుండా లేట్ అయిన తర్వాత చేస్తే మాత్రం చేతులు కాల్చుకున్నట్టు అవుతుంది. అంటే వీటిలో లోకేష్ గారు రాజకీయ వ్యూహాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? ప్రస్తుతానికి ఇందులో వ్యూహాలు ఏమీ లేవండి. ఇప్పుడు ఏం వ్యూహం ఉంది? ఈ మాటలు, ఈ హెచ్చరికలు, ఈ 2 పదవులు ఒకే వ్యక్తి ఎక్కువ రోజులు కంటిన్యూ అయితే ఇంకా ఉండదని చెప్పడం, ఈ వ్యూహాలన్నీ రెండో మీరు చెప్పిన ఆ రెండో పదవికి సంబంధించి మాత్రం లోకేష్, ఎందుకంటే సీనియర్లను పక్కన పెట్టాలి అంటే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలండి, తన టీం తయారు చేసుకోవాలనుకుంటున్నాడు అతను. కాబట్టి ఆ టైప్ ఇప్పటికే చూస్తే దాదాపుగా మంత్రివర్గంలో కొత్త ఫేస్లే కదా. పాత ఫేసులో ఉంది అచ్చెన్నాయుడు అట్లాంటి వాళ్ళు తప్పించి, 3-4 తప్పించి మిగతాదంతా కొత్త ఫేస్లే కదా. అనిత అయినా కొత్త ఫేసే, రామప్రసాద్ రెడ్డి కొత్త ఫేసే, అనగానే సత్యప్రసాద్ కొత్త ఫేసే, సుభాష్ కొత్త ఫేసే, అందరూ కొత్త ఫేస్లే కదా ఎక్కువ కనబడుతున్నది. పాత ఫేసులు సీనియర్లు ఉన్నటువంటి చాలా తక్కువ ఈ దఫా. అట్లా కాబట్టి దాదాపుగా చెప్పాలంటే లోకేష్ కి ఉపయోగపడేటి. మంత్రివర్గ విస్తరణ దిశగా ఏమన్నా అడుగులు పడుతున్నాయి అనుకోవచ్చు? లేదు, అది మంత్రివర్గ విస్తరణ నేను అనుకోవడం అయితే ఒకటే, ఇతను సీఎం అయితేనే అప్పుడే మంత్రులు కూడా మార్పు, అంతే. అంతేగాని మళ్ళీ ఇప్పుడు పెంచి ఇప్పుడు మార్చి మళ్ళీ ఇంకోసారి మార్చి గందరగోళం అయిపోద్ది. ఒకే ఒక్కసారి మంత్రివర్గ విస్తరణ చేసినందుకే జగన్మోహన్ రెడ్డి నానా ఇబ్బంది పడ్డాడు. చంద్రబాబు నాయుడు మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేసినా అయితే గీత 1-2 చేంజ్ చేస్తాడు కానీ మొత్తం మంత్రివర్గ మార్పులు చేయడు ఆయన. గతంలో కూడా మధ్యలో 1-2 తీసి పక్కన పెట్టి కొత్త వాళ్ళని తెచ్చుకున్నారు కదా లాస్ట్ ట్రిప్ ఎలక్షన్స్ అప్పుడు కూడా. ఇది వైసీపీ వాళ్ళని తెచ్చుకున్నారు 4, వీళ్ళకి 1-2 తీశారు అంతే. అట్లాగే ఉంటది.